ప్రజ్వాలవాణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా విశాఖపట్నం ఎయిర్పోర్టు నందు ఫ్రీ స్టాల్ 2 రోజులకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దివ్యాంగుల చేతులతో తయారు చేస్తున్న వస్తువులు అమ్మకం చేశారు. ఇందుకు పూర్తి సహకారం అందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది మరియు ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సుచిత్రారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు భానుమతి అండి. మేము గోపల్పట్టిలో ఉంటాము. మా అమ్మాయి అదే హ్యాండిక్రాఫ్ట్ అమ్మాయి అనమాట. ప్రజ్వల్ వెల్ఫేర్ సొసైటీలో మా అమ్మాయి 10th రాస్తుంది అయిందన్నమాట. లెటర్ కట్టించాము. కంపెనీలో ఎక్కువ అయితే స్కూల్ 2008లో స్టార్ట్ చేశారు సార్. మా మేడం సుచిత్ర మేడం. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ బయట తీసుకుంటే వాళ్ళు బతకాలి అన్న ఆలోచనతో వాళ్ళన్నీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. దివాళీ వస్తుంటుంది సార్. దివాళీ పిల్లలందరూ తయారు చేయించి వాళ్ళు అమ్మగలిగే స్తోమత వరకు ఆవిడ సపోర్ట్ చేస్తారు. మేము ఇలా ఉండిపోతే ఇబ్బంది అవుతుంది, మేము ఇలా ఉండకూడదు, మేము పైకి వెళ్ళాలని ఆలోచన తెప్పిస్తారు మేడం. అందువల్ల ఈ ఉద్దేశంతో మీకు అందరికీ బాగా సపోర్ట్ చేసి ఇలాంటివన్నీ చేస్తుంటారు మేడం. అంటే ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఎన్నాళ్ళు అయిందమ్మా? 2008లో పెట్టారు. 2008 అమ్మా. ఎవరు పెట్టారమ్మా? సుచిత్రారావు గారు. ఓకే ఓకే ఓకే. ఆవిడ మీకు చుట్టూ రిలేషనా, ఫ్రెండా? ఎక్కడ ఉందమ్మా ఆర్గనైజేషన్ ఇది? అవునమ్మా. అవునండి, ఆపోజిట్లో ఉంటుంది. ఓకే ఓకే సరే. సో మీ పాప ఏంటి చదువుతుంది తను? అక్కడ ఫస్ట్ మామూలుగా వెళ్ళాను సార్. మాకు తెలిసి ఎవరో చెప్పారు, వెళ్తే అక్కడ 10th మేడమే రాయించారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ అనమాట. ఓకే వెరీ గుడ్. 10th అయిపోయింది అండి. ఓకే. పాప ఇవన్నీ చేస్తుంటుందా? చేస్తుంటారు. సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. బ్రెయిన్ బాగా షార్ప్ అవ్వడానికి దేనికైనా బాగుంటుంది అన్ని మొత్తం మాకు తయారు చేస్తారు. దివాళీకి కావడానికి స్కూల్ అన్ని ఓకే. స్వీట్ ప్రాబ్లం అండి. స్వీట్ ప్రాబ్లం, స్వీట్ థెరపీ ప్రాబ్లం. అమ్మా మీ పేరేటమ్మా? నా పేరు హేమలత వర్మ అండి. పాప అదితి వర్మ. మేము వెల్వెన్ న్యూ కాలనీలో ఉంటాము. ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీకి మా పాప 2 years నుండి 5 years నుండి వర్క్ చేస్తుంది. అంటే తన స్పెషాలిటీస్ ఏంటి? చదువుకొస్తుంది. యాక్చువల్గా నేను ఆర్టిస్టిక్. స్కూల్ డ్రాప్ అవుట్. క్లాస్ 6 వరకు చదువు మానేస్తున్నాను. ఇంట్లోనే ఉండేది. ఆ తర్వాత మేడం మాకు అప్రోచ్ అయ్యి పాపను పంపించుకున్నారు. పాపను జాయిన్ చేస్తాను. తను ఫర్దర్గా ఎడ్యుకేషన్ అవన్నీ పర్సూ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చదువుతుంది పాప? ఇప్పుడు డిగ్రీ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఉంది. సో డిగ్రీ ఏ స్ట్రీమ్ డిగ్రీలో? బిఎడ్. బిఏ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో నువ్వే ప్రిపేర్ చేసావా? నువ్వే ప్రిపేర్ చేసావా? ఓకే గుడ్ 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 గుడ్. ఎంత టైం పడుతుంది ప్రిపేర్ చేయడానికి ఇది? 1 to 3-4 days. దీనికి అంటే నీకు కావాల్సిన సరికి ఏంటి? నీకు ఏ ఐటమ్స్ కావాలి? ఎలా ప్రిపేర్ చేస్తావా? ఓకే. అమ్మా, సో తను ఎన్నాళ్ళ బట్టి వర్క్ చేస్తుందమ్మా? తను ఈ టాలెంట్ ఓకే. 1 year నుండి ఇలాగా తను యాక్చువల్లీ కృష్ణా కాలేజ్లోని వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుంది. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్. వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుంటాను. తన సేమ్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్తో డెవలప్ చేసుకుంటుంది. పిల్లలు చదివించి. ఓకే ఓకే ఓకే. సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇంకా ఆలోచించలేదా? మమ్మీ మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది? అమ్మ మంచిగా సపోర్ట్ చేస్తుందా? మీరు ఎక్కడ రైల్వే న్యూ కాలనీ ఉంటారమ్మా? సో రోజు తను డ్రాప్ చేస్తారా? సో నియర్ బై కాబట్టి డ్రాప్ చేస్తుంటారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వెల్ఫేర్ సొసైటీ పిల్లల కోసం, అంటే దివ్యాంగులు అంటారు కదండి, స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న పిల్లలు
చిన్న ప్రాబ్లం ఉన్న పిల్లల వాళ్ళందరికీ వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇండ్యూస్ చేయడం. వాళ్ళు ఏమి వాళ్ళకి कैन आई स्पीक इन हिंदी? या नो प्रॉब्लम, नॉट अ प्रॉब्लम. उनको सोसाइटी के मेन स्ट्रीम में लाने के लिए कि वो लोग कुछ कम नहीं है किसी से, वो लोग भी बाकी नॉर्मल लोगों जैसे ही हैं. ये बात कॉन्फिडेंस उन लोगों में लाने के लिए बहुत मोटिवेट करती है मैडम. अलग अलग स्किल्स देती है और उनको हर फेस्टिवल में, हर इवेंट में पार्टिसिपेट कराती है. अभी रिसेंटली ओलंपिक्स भी हुए थे, स्पेशल ओलंपिक्स, उसमें भी लेकर के गए और स्पोर्ट्स पे डालते हैं इन लोगों को. हमारे स्कूल में एक बच्चा है, वो स्टेट चैम्पियन भी है स्प्रिंटिंग में. तो इस तरह मैडम उन सबको मोटिवेट करके मेन स्ट्रीम के साथ जोड़ के रखते हैं. ऑल द बेस्ट अम्मा.